దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2022లో ప్రారంభించి 24 నెలల వ్యవధితో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. కేవలం 7 చోట్ల మాత్రం 17 కాలేజీలు ప్రారంభించామన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కనీసం 10-15% కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. 8,480 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో 17 కాలేజీలకి మీరు 2022లో ప్రారంభించి కేవలం 1,282 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే మీరు అసలు పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో 20-25% కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ 1,282 కోట్లలో కూడా 689 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు చేతులు కడుక్కున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను మొన్న ఊరినే ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని, తర్వాత అధికారులను కూడా, ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే 525 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో ప్రారంభించి వారు కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే 15%, 16% వస్తుంది. 85-90 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన విషయాన్ని వారు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం అన్నట్లయితే ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరు కేవలం 10% 10-15% ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చామని చెప్పి జబ్బలు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్ళాం. 1990 నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. గవర్నమెంటు ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది. కారణం ఏమిటి? మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనతో చేశారు. దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది. ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది. దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు 8,740 కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం 600 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఈ లెక్కన 10-12 సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు. పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు 190-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసుకుని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డ్